మీరు ఈ చదువు అయిపోతుంది, డిగ్రీ తీసుకుంటారు, ఉద్యోగానికి వెళ్ళిపోతారు. మీ జీవితంలో మీరు వివాహం అయిన తర్వాత కానీ, మీరు ఉద్యోగంలో చేరిన తర్వాత కానీ మీకు అనేక సమస్యలు వస్తాయి. సమస్యలు రాకుండా ఉండడం అనేది కరెక్ట్ కాదు. సమస్యలు రావాలి, వస్తాయి. ఆ సమస్యలను అధిగమించటం అనేటటువంటిది ఎలా నేర్చుకోవాలనే దానికి జీవిత పాఠాలు ఉపయోగపడతాయి మనకి. కాబట్టి ఆ పాఠాలన్నీ కూడా మీరు తెలుసుకోవాలంటే అనుభవజ్ఞుల ద్వారా, మహానుభావుల ద్వారా మీరు నేర్చుకోవడానికి మీకు అవకాశం ఉంటుంది. అందుకే ఈ సత్సంగం. వేల సంవత్సరాలు భూమిలో నిక్షిప్తమైన బొగ్గు ఒకనాటికి డైమండ్గా రూపొందుతోంది, సున్నపరాయి పాలరాతిగా మారుతోంది. అలాగే మరి మనిషి మారవద్దా? మనిషి అన్నవాడు కూడా మారాలి కదా. కాబట్టి చిరంజీవులారా, ఈ ప్రయత్నం మీకోసం. ఆధునిక కాలంలో ఇప్పుడున్నటువంటి ఈ గ్లోబలైజేషన్ అనే ప్రపంచీకరణ నేపథ్యంలో అనేక రకాలైనటువంటి సన్నివేశాలు, సందర్భాలు, కుట్రలు, కుతంత్రాలు, ఎత్తుగడలు, రకరకాలుగా ఆకర్షణలు ముప్పిరిగొని మీ మీదకి వచ్చి పడుతున్నాయి. వీటన్నింటినీ మీరు ఎలా తప్పించుకోగలుగుతారు? ఎక్కడ చూసినా మీకు ఆకర్షణీయమైనవి కనపడుతూ ఉంటాయి. ఆకర్షించడం కావాలా, ఆరాధించడం కావాలా? ఆరాధించడం వేరు, ఆకర్షించడం వేరు. ఎంత తేడా ఉన్నది? ఆ విధంగా మిమ్మల్ని అన్నపానీయాల దగ్గర నుండి, తినుబండారాల దగ్గర నుండి, వేసుకునే దుస్తుల దగ్గర నుండి ప్రతి దానిని కూడా మిమ్మల్ని ఆకర్షించి మీ మీద ప్రయోగం చేసి మీ నుండి సొమ్ము చేసుకోవడానికి ప్రయత్నించేవే వస్తున్నాయి తప్ప మీ జీవితాలను గురించి పట్టించుకునేవారు ఎవరున్నారో ఒక్కసారి ఆలోచించండి చిరంజీవులారా.